చాలా మంది రక్షించబడయ్యా అంటే వారు చెప్పే మాట ఏం తెలుసా? నాకు ఇంకా బంధకాల్లో ఉన్నాను, నేను అన్ని విడిచిపెట్టిన తర్వాత, అన్ని నేను బాగు చేసిన తర్వాత, అన్ని నేను మార్చుకున్న తర్వాత అప్పుడు నేను వచ్చి రక్షించబడతాను. అంతటి అంతటా నువ్వే చేస్తావు అనుకుంటున్నావు. అంతటి అంతటా నువ్వు చేయగలిగితే ఇంక యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తానికి అవసరం ఏముంది? యేసు ప్రభు నీ క్రయధనం ఆయన చెల్లిస్తానికి అవసరం ఏముంది? నీ కొరకు స్వరూపమైన సొగసైన లేని వానిగా మార్చబడటానికి అవకాశం ఏముంది? ఆయన వీపం దున్నవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఆయన దెబ్బలు, ఎందుకు ఆయన రక్తం, ఎందుకు ఆయన నగ్నంగా సిలుపైన వేలాడాల్సిన అవసరం ఉంది? ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే నీ అంతటా నువ్వు ఏమి చేయలేవు, నీ అంతటా నువ్వు బాగుపడలేవు, నీ అంతటా నువ్వు పాపం నుండి విడిపించబడలేవు. మనకు రక్షకుడు కావాలి. యేసు అన్న పేరుకే దేవుడు రక్షణ ఉన్నాడు. ఓల్డ్ హీబ్రూలో చూస్తే, గ్రీకులో చూస్తే యేసు అంటే రక్షకుడు. యేసు మాత్రమే రక్షకుడు, ఇంకెవరు కాదు.